ఈరోజు ట్యూస్డే వర్కౌట్ వచ్చేసి స్ట్రెంత్ వర్కౌట్ అనమాట. ఎందుకంటే మన దాంట్లో స్పీడ్ బిల్డ్ చేసుకోవాలంటే అలానే మన స్ట్రెంత్ బిల్డ్ చేసుకోవాలంటే స్ట్రెంత్ వర్కౌట్ చేయాలన్నమాట. స్ట్రెంత్ వర్కౌట్ చేసినప్పుడు ఏంటంటే హిల్ వర్కౌట్ అయినా స్టెప్స్ వర్కౌట్ అయినా 25 మినిట్స్ రన్నింగ్ చేయాలి. ఓకే, చేయాలి. 100 ఎంత సెకండ్లో చేయాలి? 13 to 14 సెకండ్ లోపే చేయాలి. 80 అనేది 2 టైమ్స్ చేయాలి. ఓకే, ఎన్ని సెకండ్లో చేయాలి? 10 నుంచి 11 సెకండ్ లోపే టైర్ ఆర్ కోన్ ఆర్ హడిల్ అనమాట. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వర్కౌట్ చేయాలన్నమాట. ఎంత 20 మినిట్స్ అనేది రన్నింగ్ చేయాలి, వర్కౌట్ చేయాలన్నమాట. లాంగ్ జంప్ ఎక్సైజ్ చేయాలన్నమాట. ఓకే, 8 to 10 ఎక్సైజ్ చేయాలి. ఆ స్కిల్ అనేది 3 టైప్స్ ఉంటాయి. ఓకే, ఒకటి సేల్ టెక్నిక్ ఒకటి, ఓకే హిచ్ కిక్ ఒకటి, హ్యాంగ్ టెక్నిక్ ఒకటి. ఈ 3 టెక్నిక్స్ ఉంటే స్కిల్ ప్రాక్టీస్. హలో ఎవరీవన్, దిస్ ఇస్ కుమార్. ఐఎమ్ ఏ నేషనల్ ప్లేయర్ని. ఈరోజు వచ్చేసి ఏపీ కానిస్టేబుల్ అన్నమాట. ఏపీ కానిస్టేబుల్ రన్నింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, 30 days ప్లాన్ అన్నమాట. లాంగ్ జంప్, ఓకే 100 మీటర్, అలా 1600 అనమాట. ఈ 3 ఈవెంట్స్ సంబంధించిన వర్కౌట్ అన్నమాట. కాబట్టి మీకు ముందు వీడియోలో చెప్పినా కదా, అంటే ఎండ్యూరెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎండ్యూరెన్స్ ఒక 2 weeks తర్వాత ఈ వీడియో చేయాలన్నమాట. లేకపోతే మీకు ముందే ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసా అంటే మీరు ముందు ప్రాక్టీస్ ఉంటే తర్వాత ఈ వీడియో స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ అనమాట. అడ్వాన్స్ ట్రైనింగ్లో ఎందుకంటే మనము ఇంకా స్పీడ్ బిల్డ్ చేసుకోనికి ఈ 30 days ప్లాన్ అనమాట. కాబట్టి మీరు ఇప్పుడే స్టార్ట్ చేసినా ఇందులో సగానికి సగం చేసినా పర్వాలేదు. ఓకేనా? ఓకే, వచ్చేసి మండే అన్నమాట. వామ్ ఆఫ్ చేసుకుంటాం. వామ్ ఆఫ్ అంటే బాడీలో హీట్ చేసుకోవడం అనమాట. ఒక 10 minutes వామ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మెయిన్ వర్కౌట్లో దిగాలి. ఎప్పుడైనా ఫస్ట్ స్ట్రెచింగ్ చేసుకోవాలి. స్ట్రెచింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ వర్కౌట్ దిగినప్పుడు 10 minutes వామ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. వామ్ ఆఫ్ చేసిన తర్వాత మనం మెయిన్ వర్కౌట్లో వెళ్తాం అనమాట. ఈరోజు మెయిన్ వర్కౌట్ వచ్చేసి ఏంటంటే 800 meters 2 times చేయాలన్నమాట. 800 meters 2 times చేయాలి. 800 ఒకటి అయిపోయిన తర్వాత ఏంటంటే ఎంత టైంలో వేయాలి? 2:27 నుంచి 2:30 సెకండ్ లోపే చేయాలన్నమాట. సెకండ్లో నుంచి 2 నిమిషాలు 30 సెకండ్లోనే ఒక 800 కంప్లీట్ చేయాలి. ఓకే, మళ్ళీ 2 to 5 minutes రెస్ట్ తీసుకోవాలి. ఓకే, రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 800 మళ్ళీ ఈ టైమింగ్లో చేయాలన్నమాట. ఓకేనా? అలా ఒక 800 అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ 2 to 5 minutes రెస్ట్ తీసుకుంటాము. మళ్ళీ 400 అన్నమాట. 400 2 సార్లు చేయాలి. అంటే 400 ఒక 400 అయిపోయిన తర్వాత ఎన్ని సెకండ్లో 70 నుంచి 75 సెకండ్ లోపు ఒక 400 కంప్లీట్ చేసుకుంటాము. మళ్ళీ 2 నుంచి 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాము. మళ్ళీ ఇంకో 400 వేస్తాం అనమాట. అలా 2 400s అయిపోతుంది. ఓకేనా? 2 400 అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ 2 to 5 minutes రెస్ట్ తీసుకుంటాము. 200 2 times చేయాలి. ఎన్ని సెకండ్లో చేయాలి? 30 సెకండ్ లోపు, 30 నుంచి 32 సెకండ్ లోపు ఒక 200 కంప్లీట్ చేయాలి. ఓకే, ఒక 200 కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 నుంచి 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక 200 చేయాలన్నమాట. అలా 200 కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఆ 200 ఈ మార్నింగ్ వర్కౌట్ అనేది ఈ 200s అనేది అయిపోతుంది అనమాట. 200 అయిపోయిన తర్వాత కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్. కూలింగ్ డౌన్ ఎందుకంటే మనం బాడీ అనేది ఏంటంటే మనము అంత స్పీడ్ వర్కౌట్ చేసిన తర్వాత ఆ నార్మల్ స్టేజ్కి తీసుకురావడాన్ని కూలింగ్ డౌన్ అంటాం అనమాట. ఒక సడన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది బాడీ, ఒక హీట్కి వెళ్ళిపోతుంది. నార్మల్ స్టేజ్కి తీసుకురావాలంటే దానికి కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేయాలి. కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే స్ట్రెచింగ్ అనమాట. స్ట్రెచింగ్ ఎందుకంటే బాడీలో ఇప్పుడు బాడీ అనేది అంతా వర్కౌట్ చేసిన తర్వాత బాడీ అనేది పెయిన్స్ వస్తుంది. ఓకే, స్ట్రెచింగ్ చేయడం వల్ల బాడీ అనేది పెయిన్ రాకుండా ఉంటుంది అన్నమాట. కాబట్టి నెక్స్ట్ డే వర్కౌట్ అనేది చేస్తాం కదా, ఈవినింగ్ వర్కౌట్ చేసినప్పుడు కూడా పెయిన్స్ రాకుండా స్ట్రెచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ చేయాలన్నమాట. ఓకేనా? ఈ ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే అనమాట 15 minutes రన్నింగ్ అయిపోతుంది. ఓకే, 15 minutes బాడీ అనేది హీట్ చేసుకుంటాం. హీట్ చేసుకున్న తర్వాత ఏంటంటే లాంగ్ జంప్ అనమాట. ఈవినింగ్ అనేది లాంగ్ జంప్ చేయాలి. లాంగ్ జంప్ ఎక్సర్సైజ్ ఏంది? 6 to 8 ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, లాంగ్ జంప్ అనేది 6 నుంచి 8 ఎక్సర్సైజ్ చేయాలి. చేసిన తర్వాత ఏంటంటే స్కిల్ కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. స్కిల్లో ఎన్ని స్కిల్స్ ఉంటాయి మన లాంగ్ జంప్లో? 3 skills ఉంటాయి. ఓకే, సేల్ టెక్నిక్ ఒకటి, హిచ్ కిక్ ఒకటి, హ్యాంగ్ టెక్నిక్ ఒకటి. ఈ 3 ఏదైనా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చేయండి. ఎందుకంటే మీ స్కిల్ చేయకపోతే మీకు అనేది లాంగ్ జంప్ అనేది ఇంప్రూవ్ కాదన్నమాట. కాబట్టి మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచే స్కిల్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకేనా? స్కిల్ ప్రాక్టీస్ చేస్తాము. స్కిల్ అనేది అలానే ఎక్సర్సైజ్ కూడా చేస్తాము, అయిపోతుంది. ఆ తర్వాత లాంగ్ జంప్ అనేది 3 to 5 జంప్స్ చేయాలి. ఓకే, ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత స్కిల్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నార్మల్ జంప్స్ అనేది ఒక 3 నుంచి 5 జంప్స్ చేసిన తర్వాత నార్మల్గా ఎందుకంటే అప్పర్ బాడీ బిల్డ్ చేసుకోవడానికి యాప్స్ వర్కౌట్ చేస్తాం అనమాట. ఓకే, యాప్స్ వర్కౌట్ 6 to 8 ఎక్సర్సైజ్ చేయండి, 2 to 2 sets చేయండి. ఆ తర్వాత ఈ యాప్స్ వర్కౌట్ అయిపోతుంది. ఆ తర్వాత కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనమాట. కూలింగ్ డౌన్ ఎందుకంటే మనం అనేది మన బాడీ అనేది హీట్ అయిపోయింది కదా, బాడీ సడన్ హీట్కి తీసుకెళ్ళాం కదా, అది నార్మల్ స్టేజ్కి రావడానికే దానికి కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేస్తాము. కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత స్ట్రెచింగ్ అనమాట. అంటే బాడీ పెయిన్ కుండా ఉండడానికి స్ట్రెచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. ఓకే, ఈ మండే ట్యూస్డే వచ్చేసి ఏంటంటే ట్యూస్డే మార్నింగ్ అనమాట. ట్యూస్డే మార్నింగ్ వచ్చేసి వామ్ ఆఫ్ చేసుకుంటాం. వామ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఈరోజు ట్యూస్డే వర్కౌట్ వచ్చేసి ఏంటంటే స్ట్రెంత్ వర్కౌట్ అనమాట. ఎందుకంటే మన దాంట్లో స్పీడ్ బిల్డ్ చేసుకోవాలంటే అలానే మన స్ట్రెంత్ బిల్డ్ చేసుకోవాలంటే స్ట్రెంత్ వర్కౌట్ చేయాలన్నమాట. స్ట్రెంత్ వర్కౌట్ చేసినప్పుడు ఏంటంటే హిల్ వర్కౌట్ అయినా స్టెప్స్ వర్కౌట్ అయినా 25 minutes రన్నింగ్ చేయాలి. ఓకే, 25 minutes రన్నింగ్ చేస్తేనే మీకు దాంట్లో స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలానే స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి 25 minutes రన్నింగ్ చేస్తాము, వర్కౌట్ చేస్తాము. ఒక టైర్ పెట్టుకొని లేకపోతే హిల్ పైన హిల్ ఉంటే హిల్ లేకపోతే స్టెప్స్ ఉంటే 25 minutes రన్నింగ్ చేస్తాం. వేరియేషన్స్ వర్కౌట్
స్టెప్స్ వర్కౌట్ చేయండి. అలానే తర్వాత ఏంటంటే ఈ స్టెప్స్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఏంటంటే 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి. 5 మినిట్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఏంటంటే 80x5, ఎందుకంటే మనం స్ట్రెంత్ 25 మినిట్స్ రన్నింగ్ చేస్తాము. స్ట్రెంత్ అనేది 25 మినిట్స్ రన్నింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ థైస్ అండ్ కాప్స్ అనేవి పట్టుకుంటాయి అనమాట, ఒక టైర్డ్ అయిపోతాయి అనమాట. ఆ టైర్డ్ అయిపోయినప్పుడు ఏంటంటే మన స్పీడ్ ఇంప్రూవ్ కానీ ఒక 80 చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే ఒక 1 మినిట్ రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ రావాలి 80 దగ్గర, మళ్ళీ 80 చేయాలి. అలా ఒక 1 మినిట్ రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ 80 చేయాలి. అలా 5 టైమ్స్ చేయాలన్నమాట. 80 అనేది 5 టైమ్స్ చేయాలి. 80 అనేది 5 టైమ్స్ చేసిన తర్వాత ఏంటంటే కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్. కూలింగ్ డౌన్ అంటే మీకు చెప్పిన, ఎందుకంటే మనం అంత స్పీడ్ చేసిన తర్వాత మన బాడీ అనేది ఒక సర్టెన్ హీట్లో వెళ్ళిపోతుంది. సర్టెన్ హీట్లో వెళ్ళినప్పుడు దానికి నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేస్తాం అనమాట. కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చెప్పినా కదా, ఎందుకంటే మన బాడీ పెయిన్స్ రాకుండా ఉండాలంటే స్ట్రెచింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. ఓకే, ఈ మార్నింగ్ వర్కౌట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే 3 km రన్నింగ్ అనమాట. 3 km రన్నింగ్ ఎట్లా మీడియం ప్లేస్లో చేయాలి. ఓకే, మీడియం ఫేస్లో చేయాలి, ఎందుకంటే మన దాంట్లో ఎండ్యూరెన్స్ కూడా బిల్డ్ చేసుకోవాలన్నమాట. లాంగ్ జర్నీ ఒక 3 km అన్నీ రన్నింగ్ చేస్తాము, మీడియం ఫేస్లో చేస్తాము, రన్నింగ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే ABC వర్కౌట్. ఓకే, ABC వర్కౌట్ అంటే వేరియేషన్స్ వర్కౌట్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఒక 7 to 8 ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, 2 times చేయాలన్నమాట. కాబట్టి ఒక ఎక్సర్సైజ్ 2 times చేయండి. ఓకే, 7 to 8 ఎక్సర్సైజ్ అలా చేయండి. ఆ తర్వాత అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే 100x5 అంటే 100 అనేది 5 times స్లైడింగ్ తీయాలన్నమాట. స్లైడింగ్ ఎందుకంటే మన దాంట్లో బాడీ రన్నింగ్ ఇది 100 మీటర్ అయినా లేకపోతే 1600 మీటర్ అయినా మనం రన్నింగ్ చేసేటప్పుడు స్లైడింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. స్లైడింగ్ అంటే లాంగ్ అనేది ఫుట్ అనేది లాంగ్ తీయడం అనమాట. హ్యాండ్ మూమెంట్ పోచర్ తీసుకుంటూ అలానే లెగ్ మూమెంట్ బాగా రావడాన్ని దాన్ని స్లైడింగ్ అంటాం అనమాట. స్లైడింగ్ అనేది ఒక 5 చేయాలి. 5 ఓకే, కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనమాట. మ్యాక్సిమం కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ ప్రతి కూలింగ్ డౌన్ అనేది చేయాలి, అలానే స్ట్రెచింగ్ అనేది చేయాలి. ఆఫ్టర్ వర్కౌట్ పక్కా చేయాలన్నమాట. ఈ థర్డ్ వచ్చేసి వెనస్డే అనమాట. వెనస్డే వచ్చేసి ఏంటంటే వామ్ ఆఫ్ ఒక 10 మినిట్స్ రన్నింగ్ చేసుకుంటాము. 10 మినిట్ బాడీ వామ్ ఆఫ్ చేసుకుంటాము. వామ్ చేసుకుంటున్న తర్వాత ఏంటంటే 120 2 times చేయాలన్నమాట. ఎంత 16 to 17 ఓకే 17 సెకండ్ లోపు చేయాలన్నమాట. 120 మీటర్స్. ఓకే, 120 మీటర్ రన్నింగ్ ఎందుకంటే మన దాంట్లో 100 అనేది టైమింగ్స్ అన్నమాట. ఓకే, క్వాలిఫై కావాలన్నా మంచి టైమింగ్ రావాలన్నా 120 అనేది 16 to 17 టైమింగ్లో చేయాలన్నమాట, స్పీడ్లో చేయాలి. అయిపోయిన తర్వాత ఏంటంటే 2 నుంచి 3 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 120 అనేది మళ్ళీ చేయాలన్నమాట. ఓకే, అలా 2 times చేయాలి. 2 times అనేది 16 to 17 సెకండ్ లోపే చేయాలి. ఓకే, 2 times అనేది 120 అయిపోతుంది. మళ్ళీ 2 నుంచి 3 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాము. రెస్ట్ తీసుకున్న తర్వాత ఏంటంటే 100 అన్నమాట. 100 కూడా 2 times చేయాలి. 100 ఎంత సెకండ్లో చేయాలి? 13 to 14 సెకండ్ లోపే చేయాలి. ఓకే, 13 to 14 సెకండ్ లోపే చేయాలి. 100 మీటర్ ఒక 100 మీటర్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోసారి అనేది 2 నుంచి 3 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాము. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అనేది 100 మీటర్ అనేది ఇంకోసారి చేస్తాము. అలా 2 times అయిపోతుంది అనమాట. ఓకే, 14 సెకండ్ లోపు చేయాలన్నమాట 100. ఓకే, అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఒక 2 నుంచి 5 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాము. మళ్ళీ 80 అనేది 2 times చేయాలి. ఓకే, ఎన్ని సెకండ్లో చేయాలి? 10 నుంచి 11 సెకండ్ లోపే చేయాలన్నమాట. ఓకే, 80 వచ్చేసి అలా ఒక 2 నుంచి 3 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాము. మళ్ళీ 80 అనేది ఇంకోసారి చేస్తాము. అలా అయిపోతుంది. 2 times అయిపోయిన తర్వాత ఏంటంటే 2 నుంచి 3 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాము. ఆ తర్వాత 60 అన్నమాట. 60 అనేది 2 times చేస్తాము. ఓకే, 2 times ఎంత అంటే 6 నుంచి 8 సెకండ్ లోపే చేయాలన్నమాట. ఓకేనా, 60 అనేది 60 మీటర్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి. 5 మినిట్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత యాప్స్ వర్కౌట్ చెప్పినా కదా. యాప్స్ వర్కౌట్ ఎందుకంటే బాడీలో అప్పర్ బాడీ బిల్డ్ చేసుకోవాలన్నమాట. మనకు మంచి ఇంప్రూవ్ కావాలంటే అప్పర్ బాడీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి కోర్ ఎక్సర్సైజ్ అనేది యాప్స్ వర్కౌట్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నమాట. ఇది అయిపోతుంది మార్నింగ్. ఓకే, 7 to 8 ఎక్సర్సైజ్ అనేది 2 sets చేయండి, అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏంటంటే కూలింగ్ డౌన్ స్ట్రెచింగ్ అనమాట. ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే 10 మినిట్స్ రన్నింగ్ అనమాట. 10 మినిట్స్ రన్నింగ్. ఓకే, వామ్ రన్ చేసుకుంటాము, అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏంటంటే ABC వర్కౌట్. ఓకే, ABC వర్కౌట్ అంటే మనము డ్రిల్స్ అనమాట. ABC డ్రిల్స్ చేస్తాము. ఓకే, 5 to 6 ఎక్సర్సైజ్ చేస్తాము. అయిపోయిన తర్వాత ఏంటంటే 40 స్పీడ్ అంటే 40 మీటర్స్ స్పీడ్ చేయాలి. ఓకే, స్పీడ్గా, ఎందుకంటే లాంగ్ జంప్ వర్కౌట్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి మనం అనేది 40 మీటర్ ఒకసారి స్పీడ్ చేయాలి. అలానే 30 మీటర్ ఒకసారి స్పీడ్ చేయాలి. అలా 20 మీటర్స్ ఒక స్పీడ్ చేయాలి. అలానే వచ్చేసి 10 మీటర్స్ స్పీడ్ చేయాలన్నమాట.
ఓకే 10 మినిట్స్ అలా ఎన్నిసార్లు ఓకే ఇవన్నీ చేస్తాం, ఒక్కొక్క సెట్ చేసేసాము. చేసిన తర్వాత అంటే లాంగ్ జంప్ స్కిల్స్ అండ్ ఎక్సర్సైజ్. ఓకే లాంగ్ జంప్ ఎక్సర్సైజ్ అంటే 7 to 8 ఎక్సర్సైజ్ అనేది చేయాలన్నమాట. మీరు ఎప్పుడైనా లాంగ్ జంప్ అనేది ఇంప్రూవ్ కావాలంటే డైరెక్ట్ పోయి జంప్ చేస్తే రాదనమాట. దాని తగ్గట్టు ఒక స్ట్రెంత్ ఉండాలి. స్ట్రెంత్ చేసిన తర్వాత దాంతోపాటు అనేది మన దాంట్లో స్పీడ్ బిల్డ్ కావాలంటే లాంగ్ జంప్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. స్కిల్ డెవలప్ కావాలంటే లాంగ్ జంప్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఓకే అలాంటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం అనేది జంప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మనం లాంగ్ జంప్ ఎక్సర్సైజ్ చేస్తాము. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత జంప్కి వెళ్తాం అనమాట. ఓకే 3 to 6 జంప్ చేయండి. ఓకే మీకు అంత స్టామినా ఉంటే ఒక 8 అయినా చేయొచ్చు. ఓకేనా కూలింగ్ డౌన్ స్ట్రెచింగ్ అనమాట. ఇక డే 4 వచ్చేసి ఏంటంటే ఏఎం అన్నమాట. మార్నింగ్ చేస్తాం. మార్నింగ్ అంటే వార్మ్ చేసుకుంటాం. వార్మ్ చేసుకున్న తర్వాత ఏంటంటే టైర్ ఆర్ కోన్ ఆర్ హడిల్ అనమాట. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వర్కౌట్ చేయాలన్నమాట. ఎంత 20 మినిట్స్ అనేది రన్నింగ్ చేయాలి, వర్కౌట్ చేయాలన్నమాట. ఎందుకంటే మన దాంట్లో స్ట్రెంత్ బిల్డ్ కావాలంటే అలాంటి ఎబిలిటీ అదే మొబిలిటీ అయినా మనకి ఒక స్ట్రెంత్ ఇంకా పవర్ బిల్డ్ చేసుకోవాలంటే టైర్ అయినా కోన్ అయినా హడిల్ అయినా వర్కౌట్ చేయాలన్నమాట. ఓకే 20 మినిట్స్ వేరియేషన్ వర్కౌట్స్ ఉంటాయి హడిల్స్లో కోన్స్లో. కాబట్టి వేరియేషన్ వర్కౌట్ చేయండి. మీకు ఏది పాసిబుల్ ఉంటే అది చేయండి. ఓకే మీకు అంతగానము టైర్ కోన్ లేకపోతే చిన్న చిన్న బాటిల్స్ ఒక సైజులో, ఒక చిన్న బాటిల్ ఒక సైజు, దానికంటే కొంచెం పెద్దది, అలానే దానికంటే పెద్దది, అలా కొంచెం ఒక బాటిల్స్ మన తాగే బాటిల్స్ దొరుకుతాయి అన్నమాట. ఓకే థమ్స్అప్ బాటిల్ దగ్గర నుంచి పెద్ద బాటిల్ దాకా దొరుకుతుంది. దాన్ని తీసుకొని కూడా మన కోన్ వర్కౌట్ అయినా చేయొచ్చు. ఓకే కోన్ వర్కౌట్ అయితే చేయొచ్చు అనమాట దాంతో. కాబట్టి ఇలా అయినా చేసుకోవచ్చు. టైర్ వర్కౌట్ అయిపోతుంది. ఈ 3 వర్కౌట్స్ మీకు ఏది పాసిబుల్ ఉంటే ఆ వర్కౌట్ చేయండి. 20 మినిట్స్ వర్కౌట్ చేయండి. ఆ తర్వాత 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలన్నమాట. 5 మినిట్స్ రెస్ట్ తీసుకుంటే ఏంటంటే 300 అనేది ఒక రన్, అందుకే 300 మీటర్ ఒకసారి ఒక 80% స్పీడ్లో వేయాలి. ఓకే మళ్ళీ 5 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. ఆ తర్వాత 200 అనేది మళ్ళీ ఒక రౌండ్ వేయాలన్నమాట. 200 ఎంత అంటే ఒక హాఫ్ రౌండ్ వేయాలన్నమాట. ఓకే 200 ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 నుంచి 3 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. ఆ తర్వాత 100 అనేది ఒక స్పీడ్ చేయాలన్నమాట. ఈ 3 వర్కౌట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏంటంటే కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనమాట. కూలింగ్ డౌన్ మస్ట్ అండ్ షూట్, అలానే స్ట్రెచింగ్ కూడా మస్ట్ అండ్ షూట్ అనమాట. ఓకే ఇదైతే మార్నింగ్ వర్కౌట్ అయిపోతుంది. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి చూద్దాము. ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే 2km అనేది రన్నింగ్ అనేది 2km చేస్తాము. మీడియం ఫేస్లో చేస్తాము. మీడియం ఫేస్ అయిపోయిన తర్వాత ఏంటంటే 80 మీటర్ అనేది స్పీడ్ అనమాట. ఎందుకంటే నీకు అంతగానో 80 మీటర్ 40 మీటర్ ఎందుకు చెప్తున్నా అంటే మన దాంట్లో స్పీడ్ ఇంప్రూవ్ కావాలి. స్పీడ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో 100కి పనికి వస్తుంది, అలానే లాంగ్ జంప్ పనికి వస్తుంది, 600 కూడా పని చేస్తాను అనమాట. కాబట్టి మనం ఏంటంటే మనం స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం అనేది షార్ట్ రన్ అనేది షార్ట్ స్ప్రింట్ అనేది చేయాలన్నమాట. ఎప్పుడైతే ఈ స్ప్రింట్ చేస్తామో ఈజీ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి 80 మీటర్స్ 2 టైమ్స్ చేయాలి 80%లో. ఓకే 80% స్పీడ్లో వేయాలి. అలానే 60 వచ్చేసి 2 టైమ్స్ చేయాలన్నమాట. దీనికి గ్యాప్ ఓకే 2 నుంచి 3 మినిట్స్ రెస్ట్ ఉండాలన్నమాట. ఓకే ఇది 2 నుంచి 3 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాము. ఆ తర్వాత ఏంటంటే 60 అంటే 2. ఓకే 60 అనేది 2 సార్లు చేయాలన్నమాట. ఒక 60 చేసిన తర్వాత ఒక 1.5 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. మళ్ళీ ఇంకో 60 చేయండి. స్పీడ్ చేయాలన్నమాట. ఓకే 80% స్పీడ్లో చేయాలి. ఓకే అయిపోయిన తర్వాత 2 టైమ్స్ అయిపోతుంది. మళ్ళీ 40 అన్నమాట. 40 మీటర్స్ ఎంత అంటే 2 టైమ్స్ చేయాలన్నమాట. 100% స్పీడ్లో చేయాలి 40 మీటర్. ఓకే 40 మీటర్ 2 టైమ్స్ చేస్తాము. ఆ తర్వాత 1 మినిట్ ఆ గ్యాప్లో ఒక 40 మీటర్స్ చేసిన తర్వాత ఒక 1 or 2 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాము. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 40 మీటర్స్ అలా 100% స్పీడ్లో వేయాలన్నమాట. ఓకే అయిపోతుంది. 20 అనేది 2 టైమ్స్ చేయాలన్నమాట. ఓకే 2 టైమ్స్ ఎందుకంటే మనము 100% స్పీడ్లో మనకు లాంగ్ జంప్ ఆర్ 100 బిల్డ్ చేయాలంటే మనం అనేది 20 స్పీడ్ అనేది ఇంకా 100% స్పీడ్లో చేయాలి. ఓకే 20 అనేది 2 టైమ్స్ చేయాలి. ఓకే అయిపోతుంది. 10 మీటర్ అనేది 2 టైమ్స్ చేయాలన్నమాట. అది కూడా 100% స్పీడ్లో చేయాలి. ఓకే ఇది అనేది అయిపోతుంది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత అంటే కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనమాట. మస్ట్ అండ్ షూట్ అనేది కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనేది మస్ట్ అండ్ షూట్ చేయాలి. ఓకే ఫ్రైడే వచ్చేసి డే 5 అనమాట. ఫ్రైడే వచ్చేసి ఏంటంటే వార్మ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఓకే ఏబీసీ వర్కౌట్ అనమాట. ఏబీసీ వర్కౌట్స్ ఎందుకంటే మనము ఓకే మన దాంట్లో స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. అలానే వచ్చేసి ఏంటంటే మనము లాంగ్ జంప్ వర్కౌట్ కాబట్టి లాంగ్ జంప్ సంబంధించిన వర్కౌట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఏబీసీ వర్కౌట్ చేస్తాం. ఏబీసీ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఏంటంటే 30 మీటర్ ఒకసారి స్పీడ్ రన్ చేయాలి. అలానే 20 మీటర్ ఒకసారి స్పీడ్ చేయాలి. అలానే 10 మీటర్స్ స్పీడ్ చేయాలన్నమాట. ఈ 3 అనేది ఒక్కొక్క సెట్ చేయాలి. స్పీడ్ చేయాలన్నమాట. ఓకే స్పీడ్ చేసిన తర్వాత ఏంటంటే లాంగ్ జంప్ అనమాట. లాంగ్ జంప్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఓకే 8 to 10 ఎక్సర్సైజ్ చేయాలి. 10 ఎక్సర్సైజ్ చేసిన తర్వాత స్కిల్ కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే ఆ స్కిల్ అనేది 3 టైప్స్ ఉంటాయి. ఓకే ఒకటి సేల్ టెక్నిక్ ఒకటి, ఓకే హిచ్ కిక్ ఒకటి, హ్యాంగ్ టెక్నిక్ ఒకటి. ఈ 3 టెక్నిక్స్ ఉంటే స్కిల్ ప్రాక్టీస్ చేయాలన్నమాట.
దాంతోపాటు ఓకే స్కిల్ ప్రాక్టీస్ చేసుకుంటాము 8 to 10 ఎక్సైజ్. నార్మల్ జంప్ అనేది 3 to 6 జంప్స్ అనేది స్పీడ్ చేయాలి. ఓకే మనము ఎంత జంప్ చేస్తామో అంత అనేది 3 to 6 జంప్స్ అనేది ఈజీగా చేయాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత జంప్స్ అయిపోతుంది. ఆ తర్వాత కూలింగ్ డౌన్ స్ట్రెచింగ్. ఈవినింగ్ 20 minutes రన్నింగ్. ఓకే 20 minutes రన్నింగ్ చేస్తాము. ఎలా చేస్తాము? స్లో అండ్ ఫాస్ట్ అనమాట. మనము స్లో అండ్ ఫాస్ట్ ఏంటంటే మన దాంట్లో స్పీడ్ ఇంప్రూవ్ కానీ, అలానే మన దాంట్లో స్టామినా ఎబిలిటీ బిల్డ్ చేసుకోనికి ఏంటంటే ఒక స్లో అండ్ ఫాస్ట్ అనేది రన్నింగ్ చేస్తాం అనమాట. స్లో అండ్ ఫాస్ట్ ఎప్పుడైతే మనం స్పీడ్ చేస్తామో అప్పుడన్నీ ఈజీగా అనేది మన దాంట్లో స్పీడ్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. ఓకే స్టామినా కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కాబట్టి 20 minutes స్లో అండ్ ఫాస్ట్ రన్నింగ్ చేస్తాము. ఆ తర్వాత 20 minutes అయిపోయిన తర్వాత యాప్స్ వర్కౌట్ చెప్పిన అప్పర్ బాడీ ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటామో మనం అనేది రన్నింగ్ ఇంకా బాగా చేయగలం. ఓకే దాంతోపాటు యాప్స్ వర్కౌట్తో పాటు మీకు అవైలబిలిటీలో ఉంటే డిప్స్ మంచిగా చేయండి. ఓకే డిప్స్ 50 or 60 అలా డిప్స్, ఒక 10 డిప్స్ తీసిన తర్వాత ఒక 30 seconds గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ ఒక 10 డిప్స్ అలా 60 అలా చేయండి అనమాట. అప్పర్ బాడీ బిల్డ్ అవుతుంది. ఓకే అప్పర్ బాడీ బిల్డ్ అవుతుంది అనమాట. కూలింగ్ డౌన్ స్ట్రెచింగ్ అనమాట. డే 6 వచ్చేసి ఏంటంటే వామ్ ఆఫ్ చేసుకుంటాం. వామ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఏంటంటే లాంగ్ రన్ ఆర్ ఫార్ట్ లెగ్ ట్రైనింగ్ 30 minutes అనమాట. ఎందుకంటే మనం ఎందుకు చేస్తామంటే లాంగ్ రన్ అనేది మనము ఇన్ని రోజులు స్పీడ్ అండ్ అన్నీ చేసినాము, కానీ మనం లాంగ్ రన్ చేయడం వల్ల బ్రీతింగ్ కూడా కంట్రోల్ కావాలి. ఓకే మన దాంట్లో ఎండ్యూరెన్స్ కూడా బిల్డ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి మనం 6 km అనేది లాంగ్ రన్ చేస్తాము. లాంగ్ రన్ చేసిన తర్వాత ఏంటంటే మీకు అవైలబిలిటీ లాంగ్ రన్ అంటే లాంగ్ రన్ చేయండి, లేకపోతే ఫార్ట్ లెగ్ ట్రైనింగ్ చేయండి. ఫార్ట్ లెగ్ ట్రైనింగ్ ఏంటంటే మన దాంట్లో శాండ్ ఉండాలి, హిల్ ఉండాలి, అలానే లాంగ్ రన్ అంటే లాంగ్ ఉండాలి, అలా అన్నీ కలిపితే ఫార్ట్ లెగ్ ట్రైనింగ్ అన్నమాట. ఓకే ఫార్ట్ లెగ్ ట్రైనింగ్ అంటారు. కాబట్టి మీరు ఫార్ట్ లెగ్ ట్రైనింగ్ అవైలబుల్ ఉంటే చేయండి, లేకపోతే లేదు. అలానే లేకపోతే 6 km రన్నింగ్ అనేది లాంగ్ బయటికి వెళ్ళిపోండి అనమాట. రోడ్ మీద అయినా లేకపోతే ఏదైనా మంచి ప్లేస్ ఉంటే బయట ఎక్కడైనా పోండి అనమాట. అప్పుడు అనేది మీ దాంట్లో ఒకే దగ్గర వర్కౌట్ చేసినప్పుడు ఏంటంటే స్ట్రెయిన్గా ఫీల్ అవుతాము. అలా స్ట్రెయిన్ అనేది పోవడానికి లాంగ్ అనేది కేమ్ అనేది బయట ఎక్కడైనా పోండి, లేకపోతే దగ్గరలో ఎక్కడైనా లేకుంటే గ్రౌండ్లో అయినా చేసుకోండి. ఓకే అలా 6 km అయినా మార్నింగ్ అయిపోతుంది. లేకపోతే ఫార్ట్ లెగ్ ట్రైనింగ్ అక్కడ మీకు అన్ని అవైలబుల్ ఉందంటే ఫార్ట్ లెగ్ ట్రైనింగ్ అయినా చేయండి. ఓకే 30 minutes అయిపోయిన తర్వాత కూలింగ్ డౌన్ అండ్ స్ట్రెచింగ్ అనమాట. ఓకే ఈవినింగ్ వచ్చేసి 10 minutes రన్నింగ్. ఓకే 10 minutes అనేది బాడీ వామ్ ఆఫ్ చేసుకుంటాం. వామ్ ఆఫ్ చేసుకున్న తర్వాత లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. లాంగ్ జంప్ వర్కౌట్ అనేది ఈజీగా చేయాలి. ఓకే మీరు అంత స్టేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సాటర్డే లాంగ్ జంప్ ఎక్సర్సైజ్ చేయాలి. ఆ తర్వాత లాంగ్ జంప్ వర్కౌట్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ 7 to 8 ఎక్సర్సైజ్ చేయాలి. 8 ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే 5 to లాంగ్ జంప్ అనేది 5 జంప్స్ చేయాలన్నమాట. 5 జంప్స్ చేసిన తర్వాత మళ్ళీ ఫుల్ బాడీ ఎక్సర్సైజ్. ఓకే ఫుల్ బాడీ మసాజ్ అన్నమాట. మస్ట్ అండ్ షుడ్ అనేది మీకు అంత వర్కౌట్ చేసిన తర్వాత కూడా మీరు అనేది కంపల్సరీ అనేది ఫుల్ బాడీ మసాజ్ చేసుకోవాలి. ఓకే సాటర్డే ఈవినింగ్. ఓకే ఆఫ్టర్ వర్కౌట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనేది ఫుల్ బాడీ మసాజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ సండే రెస్ట్ ఉంటుంది. ఓకే మనకు ఏంటంటే 6 రోజులు చేస్తాము, కానీ 7th day అనేది రెస్ట్ తీసుకోవాలన్నమాట. మన బాడీ ఎందుకంటే బాడీ రికవరీ కావాలి. ఓకే అదే కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే మన దాంట్లో ఇంప్రూవ్మెంట్ కనిపించదు అనమాట. కాబట్టి మనం ఏంటంటే చేస్తున్నప్పుడు రన్నింగ్ అనేది ఈజీగా మనం బిల్డ్ కావాలంటే మనం రెస్ట్ కూడా తీసుకోవాలన్నమాట. కాబట్టి 6 days వర్కౌట్ చేస్తాము, ఆ తర్వాత 7th day రెస్ట్ తీసుకుంటాం అన్నమాట. ఇది ఫుల్ డే. ఓకే 30 days అనేది కంటిన్యూ చేయాలన్నమాట. అలా కంటిన్యూ చేస్తే మీకు అనేది ఈజీ ఇంప్రూవ్ అవుతుంది. అలా ఇంకో షెడ్యూల్ తీసుకొస్తా. ఓకే వేరియేషన్స్